నీట్ యూజీ, యూజీసీ, నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీతో ముసురుకున్నటువంటి వివాదాల నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం నేడు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. దీంతో పాటు జాతీయ పరీక్షల సంస్థ అయిన ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు ఉద్వాసన పలికింది. నీట్ యూజీలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తుకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే నేడే పరీక్ష కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. శనివారం రాత్రి పరీక్ష వాయిదాను కేంద్రం ప్రకటించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉసూరుమంటూ ఇంటి బాట పట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో దిద్దుబాటు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. నిన్ననే ఎన్టీఏ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు ఆయన తొలగించడం జరిగింది. ఆయనను సిబ్బంది వ్యవహారాల శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశించింది. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ చైర్మన్ ఎండి ప్రదీప్ సింగ్ ఖరోలా ఇక ఎన్టీఏ బాధ్యతలు కూడా అప్పచెప్పింది. నీట్ యూజీతో పాటు యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలపై సిబిఐ పూర్తిస్థాయి విచారణ జరపనుంది. అవకతవకలపై కొన్ని ఫిర్యాదులతో పాటు మోసం, మాల్ ప్రాక్టీసుల వంటివి చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దీంతో సమగ్ర సమీక్ష అనంతరం దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇక విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంతో పాటు అస్తవ్యస్త నిర్వహణ విషయంలో ఎన్టీఏ అధికారులంతా పరిశీలనలో ఉన్నారని తెలిపారు. ఇక సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదంటూ కూడా స్పష్టం చేశారు. కాగా శుక్రవారం ఆ పరీక్షను సైతం కేంద్రం